హాయ్ గైస్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి నాగోల్లోని దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. కలర్స్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడే ఉంటుంది. నేను అడ్రస్ కూడా చూపిస్తా, అట్లనే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తా. మీరైతే క్లిక్ చేసి తొందరగా వచ్చేసేయండి. ఈ కలర్స్లో అయితే మనకు సోలాపూర్ అట్లనే ముంబైకి సంబంధించిన మోడల్స్ అయితే ఉన్నాయి. అట్లనే 5 ఫీట్ల నుంచి పడితే 10 ఫీట్ల వరకు గణపతులు అయితే ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా చూసిన వెంటనే వచ్చేసేయారు, ఓకేనా? చలో, ఇప్పుడైతే మనం అడ్రస్ చూసిన తర్వాత షెడ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? చలో, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదే దేవాశ్రీ గణేష ఆర్ట్స్ యొక్క షెడ్. అట్లనే మీకు ఇప్పుడైతే అడ్రస్ అయితే చూపిస్తా. మీకు అయితే ఫస్ట్ బోర్డు అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే సోలాపూర్ ముంబై ఐడల్స్ 5 to 10 feet. అట్లనే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఎవరికైనా నచ్చినట్టయితే తప్పకుండా ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోండి. అట్లనే ఇప్పుడైతే అడ్రస్ అయితే చూసుకున్నాం. అక్కడ మెట్రో బయలుదేరుతుంది. ఇది నాగోల్ యొక్క మెట్రో స్టేషన్. ఇది ముంగటేమో డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడే మనకు ఈ షెడ్ అయితే ఉంటుంది, దేవాశ్రీ గణేష ఆర్ట్స్. చలో, మనం ఇప్పుడైతే లోపలికి చూద్దాము. మనకి ఇందులో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే 6.2 హైట్లో ఉన్న బుజ్జ గణపయ్య ఈ సంవత్సరము తెలంగాణ అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ట్రెండింగ్లో ఉన్న గణపతి 6.2 హైట్లో ఉన్నది. మనం ఇంతకుముందు ప్రీవియస్గా అయితే 10 feet 15 feet హైట్ అయితే చూసినాము. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 6.2 హైట్లో అయితే మనకి ఇక్కడ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్లో అయితే. ఇక్కడ చూడండి, అమ్మవారు చాలా నీట్గా ఇచ్చారు. మొత్తం కూడా మెటాలిక్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అట్లనే ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే మొత్తం కూడా మ్యాట్ ఫినిషింగ్ చూసిరా ఎంత మంచిగా ఉందో. నీట్గా ఉన్నది. అట్లనే మనకు కండువా అట్లనే పంచవర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది రియల్ పంచ అనేది ఇట్లా కలర్ లెక్క ఆడుతుంది, కానీ రియల్ పంచ్ అనేది అంతా కూడా. మనకు సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపై అటు సైడ్ ఇటు సైడ్ 2 సింహాలు 6.2 హైట్, ఓకేనా? చలో, ఇప్పుడైతే మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాము. మొత్తం కూడా సోలాపూర్కి సంబంధించిన మోడల్స్ అయితే ఇటు సైడ్ అయితే ఉన్నాయి. మనం ఈ లైన్ కొద్ది ఒక్కసారి అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒకసారి లైట్ ఎత్తా, కొంచెం చీకటి ఉంది ఈ షెడ్లో అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్ని కృష్ణుని అవతారంలో ఉన్న బుజ్జ గణపతి దాదాపు 2.5 to 3 feet మధ్యలో అయితే ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్ని కృష్ణుని ఎంత నీట్గా ఉన్నది చూడండి. చాలా క్యూట్గా కనబడుతుంది. ఇక్కడ పక్కనేమో మనకు నెమలి ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే దగుడు సెట్, ఓకేనా? ఇక్కడ కూడా మనకు చాలా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చింది. చూసారు ఎంత నీట్గా ఉన్నదో. దాదాపు ఈ గణపతి వచ్చేసి 6.5 feet అయితే ఉంటుంది, ఓకే ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సోఫా పైన కూర్చున్న బొజ్జ గణపతి దాదాపు 4 to 5 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసి ఎంత ఫినిషింగ్ వర్క్ ఉన్నదో. సోలాపూర్ మోడల్కి అన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. చాలా స్మూత్గా నీట్గా అందంగా కనబడుతున్న గణపతులు అయితే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాల్ బక్ష రాజా మోడల్లో ఉన్న గణపతి దాదాపు 6 feet హైట్ అయితే ఉంటుంది. బుజ్జ గణపయ్య సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ మాత్రం చాలా స్పెషల్గా కనబడుతుంది. ఇక్కడ డిజైన్ వర్క్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైన్ వర్క్ ఎంత నీట్గా ఉన్నది చూడండి. ఎక్సలెంట్ ఉన్నది ఈ గణపతి మాత్రము. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బుజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను. ఇక్కడ సింహాసనం చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూసిరా, సర్కిల్ టైప్లో కింద, ఓకే? బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది సింపుల్గా. ఇక్కడ చూడండి ఫేస్ కట్ చాలా నీట్గా ఉన్నది. మ్యాట్ ఫినిషింగ్ అంతా కూడా. మనం ఇక్కడ చూసినాం కదా, ఇక్కడ స్టార్టింగ్ నుంచి పడితే అక్కడ ఎండింగ్ వరకు మొత్తం కూడా మ్యాట్ ఫినిషింగ్. ఇవన్నీ కూడా సోలాపూర్ మోడల్స్ అన్ని. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో చూసుకున్నట్టయితే అష్టవినాయకుడు, ఓకే? బ్యాక్గ్రౌండ్లో సూపర్ ఇచ్చారు అష్టవినాయకుడు. మనకు ఆరెంజ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? మొత్తం కూడా మెటాలిక్ ఫినిషింగ్. సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఈ గణపతి వచ్చేసి మనకు 4 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అటు సైడ్ ఏమో మనకు నెమలి ఇచ్చారు, ఓకే? ఇటు సైడ్ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. ఇక్కడ మనకు పంచకిలో మెరుపులు ఇక్కడ మెరుస్తుంది మనకు లైవ్గా చూస్తే, ఓకేనా? ఈ లైట్కి మనకు ఏర్పడతలేదు. ఇక్కడ కూడా మనకు 4 feet హైట్ అయితే ఉంటుంది. అక్కడ మనకు స్పెషల్గా ఏంటంటే మనకు చెవులతోనే చాలా అట్రాక్షన్ కనబడుతుంది, ఓకే? ఇక్కడ మన కిరీటానికి కూడా మెరుపులు ఇచ్చారు, చక్కగా మెరుతుంది ఇక్కడైతే మొత్తం, ఓకే? ఇక్కడ కూడా సేమ్ సింహాసనం పైన కూర్చున్న గణపతి. సింహాసనం చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సింపుల్గా ఇచ్చారు. అసలుకి నెక్స్ట్ లెవెల్గా కనబడుతుంది గణపతి మాత్రం. అరే వారి బాబు మామూలుగా కనబడతలేవు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం బుక్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే, అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న గణపతి, ఓకే? సేమ్ 4 to 5 feet మధ్యలో అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే కండువా వచ్చింది. అట్లనే పంచ ఇచ్చారు, కండువా ఇచ్చారు, ఓకేనా? ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే సూర్య భగవాన్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది సర్కిల్ టైప్లో. ఇక్కడ మనకు పగిడి గణపతి, ఓకే సూపర్. అట్లనే ఇక్కడ మనకు కుందన్ వర్క్ ఇచ్చారు చూసారా పగిడికి. చాలా ఇక్కడ చూడండి కండువా కూడా చూడండి మంచి డిజైన్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసిరా.
చాలా నీట్గా ఉన్నది. సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఈ గణపతి మనకు 5 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే త్రిశూలాలు ఇచ్చారు. త్రిశూలాల మధ్యలో మనకు శివలింగం ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి, శివుని అవతారంలో ఉన్న గణపతి. మనకి ఇక్కడ మొత్తం కూడా డ్రెస్ కోటింగ్ వచ్చింది చూసిరా, మక్మాల్ టైప్, మక్మాల్ క్లాత్ మొత్తం కూడా డ్రెస్. ఇక్కడ కూడా చూడండి ఎంత ఫినిషింగ్ వర్క్ ఉందో, చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ఇక్కడ మాకు మక్మాల్ క్లాత్. ఓకే, ఇక్కడ పంచ కండువా ఇవన్నీ వచ్చినాయి, మొత్తం డ్రెస్తో సహా మొత్తం కూడా వచ్చింది. ఇక్కడ సూపర్గా నడుతుంది. ఇక్కడ చూస్తే మాత్రం ఈ గణపతి మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, చలో ఇప్పుడైతే పెద్ద పెద్ద గణపతులు చూద్దాం. ఇప్పుడైతే మనము ముంబై మోడల్లో ఉన్న గణపతులు అయితే చూసేద్దాము. ఇక్కడ తీసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న గణపతి, బ్యాక్గ్రౌండ్లో సూపర్ ఆర్చ్ ఇచ్చారు. అట్లనే ఇటు సైడ్లోకి చూసుకున్నట్టయితే రెక్కలు ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ కూడా మనకు పంచ వర్క్ వచ్చింది, సూపర్ ఉన్నది. ఫినిషింగ్ కలర్ కానీ ఎక్సలెంట్ అసలుకి. దాదాపు ఈ గణపతి వచ్చేసి మనకు 10 feet హైట్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే గ్లోబ్ పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఈ గణపతి మనకు దాదాపు 8 feet ఎబో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు పంచ వర్క్ ఇచ్చారు. మనకు పంచకు అంచులు వేసారు, ఎంత మంచిగా ఉన్నాయో, సూపర్ ఉంది. దాదాపు 8 feet వరకు ఉంటుంది. ఓకేనా, చలో ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషను, ఇట్లా నెమలితో పట్టుకొని ఉన్న గణపతి. ఓకే, ఇటు సైడ్ కూడా మనకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా రెక్కలు ఇచ్చారు. ఓకే, అట్లనే ఇటు సైడ్ చూద్దాము. ఇక్కడ ఉన్న గణపతులు అన్నిటికీ కూడా సైడ్లకు, సింహాసనాల యొక్క సైడ్లకు అన్ని కూడా రెక్కలు ఇచ్చారు. ఇట్లా గద్దకు రెక్కలు ఉంటాయి చూసిరా, ఆ టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మనకు దాదాపు 8 feet వరకు ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ ఇవ్వండి, దగ్గరికి చూపిస్తున్నా, చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది, ఎక్సలెంట్. అట్లనే ఇక్కడ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే మనకు హ్యాండ్స్ మూవ్మెంట్ డిఫరెంట్ ఇచ్చేది. మనకు ఈ గణపతి యొక్క బ్యాక్ సైడ్లో కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. మనకు ఇక్కడ సింహాసనాలకు డిఫరెంట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు పంచతో ఉన్న బొజ్జ గణపయ్య, సింపుల్గా మస్తు నీట్గా ఉన్నది. ఓకే, ఇక్కడ లైన్ కొద్ది డిఫరెంట్ స్టైల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ సైడ్ కూడా ఉన్నది ఇంకొక గణపతి. ఇక్కడ కూడా ఇది గణపతి మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది బొజ్జ గణపయ్య. ఇక్కడ మనకు బొట్టు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, చూసిరు కదా, సూపర్ ఉన్నది. ఓకే, మీకు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న అన్ని గణపతులు అయితే చూపించేసిన. ఓవరాల్గా మీకు ముంబై గణపతులు చూపించేస్తున్నా, ఇది చూడండి ఇక. ఓకే, ఇటు సైడ్ కూడా బ్రో చెప్పాలి. ఈ ఇయర్ హైదరాబాద్లో ట్రెండింగ్లో మనం కూడా చిన్నోళ్ళకి అంటే పెద్దోళ్ళే పెట్టకుండా కాకుండా చిన్న వాళ్ళు కూడా పెట్టాలని మనం ఈ ఐడియల్ చేస్తున్నాం. సోలాపూర్ టు బొంబాయి. ఓకే, ఎట్లా అంటే ఇంకా డిఫరెంట్ ఐడియల్ ఇంకా వస్తే ఇంకా 40 pieces మనకు వచ్చేది ఉంది. జర పెండింగ్ ఈ August 10 వరకు మనం చేద్దామని ప్లానింగ్ ఉంది. ఓకే, బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? బుకింగ్ అయితే నడుస్తుందన్న, మనం స్టార్ట్ అయింది ఆల్రెడీ, బుకింగ్స్ అయినాయి. బుకింగ్ అయింది కదా, ఇదే ఎదురుగా అయింది. ఎవరు బుక్ చేసుకున్నారు? ఇది మన బషీర్బాగ్ వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇది మల్లాపూర్. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది, మనం చూడలేము అసలుకి ట్యాక్స్. ఇది ఎక్కడికి? మల్లాపూర్. ఓకే, అది కూడా బుకింగ్ అయింది. ఇది ఎక్కడికి? ఇది మన చిల్కానగర్ ఉప్పల్ మెడ్చల్. పోతే ఈ పీసెస్ ఇంకా డిమాండ్, పబ్లిక్ డిమాండ్ పైన మాకు ఇది కావాలంటే మేము తెప్పించేయగలుగుతాం. అది కూడా ఈ August 10 వరకే, తర్వాత అంటే తెచ్చుడు కష్టం. ఓకే, ఇది ఉన్న ఈ మధ్యలో మాకు ఇలా ఉన్న పీసెస్ కొన్ని యాంటిక్ అంటే నా దగ్గర PDF ఉంది. మన దగ్గర రండి, PDF చూపిస్తా, అలా మీకు చాయిస్ చేయండి. అట్లా కూడా మనం తెప్పించి ఇస్తున్నాం. ఎందుకంటే మన August 10 వరకు మాకు టైం ఉంది తెచ్చేది. దాని తర్వాత అంటే చేయలేం. ఇవి అప్పటి అయితే మన దగ్గర 40 విగ్రహాలు ఇంకా వస్తుంది. మన 5 feet to 7 feet వరకు ఇంకా వచ్చేది ఉంది. ఇక ముంబై ఐడియల్స్ అంటే ఇవే మన దగ్గర. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా గణపతులు వచ్చేటివి ఉన్నాయి చాలా వరకు. ఓన్లీ ఒకటే లోడు వచ్చినుండే. ఇక్కడ మనకు సోలాపూర్ అట్లనే ముంబై మోడల్లో ఉన్న గణపతులు అయితే మనము ఆల్మోస్ట్ చూసేసినాము. ఇప్పటివరకు అయితే మనం చూసినవన్నీ కూడా సోలాపూర్ ముంబై మోడల్స్ 5 to 10 feet హైట్ అయితే ఉన్నాయి. ఇంకా రావాల్సినవి చాలా వరకు ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ అయితే చేసేసుకోండి. చాలా నీట్గా అంటే నీటింగ్, మ్యాట్ ఫినిషింగ్, అట్లనే గ్లాజీ కోటింగ్స్ తోని గణపతులు అయితే తయారు చేయడం జరిగింది. మీరు మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. దేవాశ్రీ గణేష ఆర్ట్స్ నాగోలు. అడ్రస్ వచ్చేసి మనకు నాగోల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ బ్యాక్ సైడే మనకు ఈ కలర్స్ అయితే ఉంటుంది. మీరు మాత్రం తొందరగా వచ్చేసేసి బుకింగ్ చేసేసుకోండి. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.